ఉంది? నాకైతే కరోనా టైంలోనే అస్సలు బాలేదండి. ఆ! కళ్ళు కనిపించేవి కాదు. మనిషినంతా ఉబ్బిపోయాను. హ్మ్. ఎన్నో తాయెత్తులు కట్టించుకున్నాను. ప్లస్ ఎన్నో పూజలకు తిప్పారనమాట నాకు. ఆ! లాస్ట్ స్టేజ్ అనమాట. హ్మ్. వచ్చాను నేను. హ్మ్. అంటే ప్రాణం పోవడం, ప్రాణం రావడం అనమాట. హ్మ్. ఈసారినేమో అంటే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. ఎన్నో ఇంకా వైద్యశాలకెళ్ళాననమాట. హాస్పిటల్ మందులు వాడితే ఎక్కువైపోయేదనమాట. హ్మ్. ఈసారినేమో మా ఊర్లోని ఒక అతనికి ప్రార్థన చేస్తే హ్మ్. నోరొచ్చిందనమాట. మాటొచ్చిందనమాట. హల్లెలూయా! వత్తేనేమో ఆళ్ళకి వెలెత్తమనేసి అంటే భయపడిపోయి ఆళ్ళు సన్నిధికెళ్ళడం మానేశారనమాట. హ్మ్. మానేత్తేనేమో ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాత నాకీ జబ్బు మొదలైంది. హ్మ్. మొదలెత్తేనేమో ఈసారి ఎన్ని అక్కర్లు తిరిగినా గానీ జబ్బు నయం అయ్యకపోతేనే హ్మ్. యేసుప్రభు దేవుడి వల్ల నాకు జబ్బు నయం అవ్వుద్దా అనేసి అనుకున్నాను. హ్మ్. అనుకుంటే ఇంకా ఎందుకన్నా మంచిది ఎళ్ళిపోవడం మంచిది. ఇంకా అని తెగించేసి ఇంకా మాసిదోనియా ప్రార్థన మందిరంలోని అమ్మగారు బాగా ప్రార్థన చేస్తారండి. హ్మ్. అక్కడికెళ్తే నిజంగా నాకు సూపొచ్చిందండి. మాట్లాడడానికి దేవుడు ఈరోజు ఇక్కడ నిలబెట్టుకున్నాడండి. ఏ ఊరమ్మా మీది? మాది కూడూరండి. ఇక్కడే ఇదే ఊరు? ఇది కూడా ఏ కూడూరేనండి. మండలం? మారేడుమిల్లి మండలం జిల్లా? అండి. తూర్పు గోదావరి జిల్లా అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ! మరి చివర్లో ఉన్నారెందుకు ఊరుకు దాటి? ఇది మా స్థలమండి. ఆ! అంటే ఇంకా ఊర్లోనే స్థలముంది, ఇల్లుంది కానీ, ఇంకా మాకు ప్రార్థనకి ఇబ్బందయిపోతుందనేసి రావడం వాళ్ళందరూ జరిగిందండి. ఎళ్ళేసిందా? ఎ మా అంటే "నువ్వు ఆ దేవుడికెళ్ళావు గదా! మనది ఈ దేవుడనేసి" అన్నారండి. హ్మ్. అంటేనేమో నేను నాకు యేసయ్య చేసాడు కాబట్టి యేసయ్య దగ్గరికి ఉంటాను. హ్మ్. మీరేమనుకున్నా పర్వాలేదు గానీ హ్మ్. అనేసి నేను తీర్మానం తీసుకోవడం ఆ! జరిగిందండి. ఇప్పుడు యేసయ్య కోసమే ఊరు బయటికొచ్చున్నావు నువ్వు. అవునండి. అబ్బా! నీకు వందనాలు దేవుడు స్తోత్రం. దీవించును గాక. ఆమేన్. చెప్పకూడదు ఒకసారి దేవుడు దీవించి ఆశీర్వదించి ఆమేన్. బలపరిచి ఆమేన్. నేను బహుగా హెచ్చించును గాక. ఆమేన్. ఆమె నీ ప్రతి పరిస్థితిని దేవుడు విడుదల చేయను గాక. ఆమేన్. ఆమేన్.